నమస్తే. కాంగ్రెస్‌లో ఏం జరుగుతున్నది? ఒకవైపున జీవన్ రెడ్డి ఎపిసోడ్, ఇంకొక వైపున పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్. ఇట్లా ఎవరైతే కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ళు మాకెందుకు, మేము ఎక్కడ పోవాలి అని ఆ లోకల్‌గా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ గానీ, ద్వితీయ శ్రేణి నాయకులంతా తిరుగుబాటు చేస్తున్నారు. సో ఏకంగా జీవన్ రెడ్డి లాంటి సీనియర్ లీడరే నాకు చెప్పకుండా ఎట్లా జాయిన్ చేసుకుంటారు సంజయ్‌ని అని ఆయన పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు, నిరసన వ్యక్తం చేస్తున్నాడు. నిన్న శ్రీధర్ బాబు వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేశారు, నో అన్నారు. ఇవాళ భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఆది శ్రీనివాస్ వీళ్ళంతా మళ్ళీ బేగంపేటలో ఆయన నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. సో నేను కూడా అక్కడే ఉన్న సమయంలో భట్టి విక్రమార్క అండ్ జీవన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడారు. బట్ మనం అవుట్కమ్ చూస్తే పెద్దగా రిజల్ట్లో మార్పు ఏమీ లేదు. నిన్న ఏ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారో ఇవాళ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారు, స్పీకర్ని కలవబోతున్నా అని, చైర్మన్ని కలవబోతున్నా అని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏం జరుగుతున్నది పార్టీలో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. సార్ నమస్తే. నమస్తే. మీరేమనుకుంటున్నారు అంటే ఈ ఎపిసోడ్లో అంటే ఇప్పుడు ఒకవైపున రేవంత్ వైపు నుంచి కానీ ఈ జాయినింగ్స్ని ప్రోత్సహించే క్రమంలో వాళ్ళు ఏమంటున్నారంటే సడన్గా చెప్పడం వల్ల మ్యాటర్ బయటికి లీక్ అయితే ప్రత్యర్థి అలర్ట్ అవుతాడు, అందుకే జీవన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండొచ్చు, బట్ ఆయన అని కన్సర్న్ లేకపోవడం లేకపోతే ఆయన పక్కన పెట్టాలనో కాదన్నది అటువైపు వాళ్ళు చెప్తున్నది. వీళ్ళేమో మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా, అయినా పార్టీకి అవసరం ఏముంది అన్నది వీళ్ళు. సరే అల్టిమేట్గా ఏంటి అంటే మా నాయకుడికి ఏంటి గౌరవం కాంగ్రెస్లో, జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా, ఇంకోటి ఇస్తారా అని ఒక చర్చ అయితే తెర మీదకి వచ్చింది. అండ్ అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ అట్లే ఉంది. నిన్న నేను మంత్రుల క్వార్టర్స్ దగ్గరికి వెళ్తే చాలా పెద్ద ఎత్తున అక్కడ లోకల్ ఏనుగు రవీందర్ రెడ్డి క్యాడర్కి సంబంధించిన వాళ్ళు వచ్చి 30 ఏళ్ళు మేము కొట్లాడినాం పోచారం మీద, టీడీపీలో ఉన్నప్పటి నుంచి మా మీద కేసులు ఉన్నాయి. ఒక ఆయన అయితే నేను నెలకు 2-3 సార్లు కోర్టుకు పోవాల్సి వస్తుంది ఆయన పెట్టిన కేసుల మీద. సో మేము ఎట్లా ఇప్పుడు పోచారంతో కలిసి పనిచేస్తాం. ఈ అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇదంతా కూడా తెలంగాణలో ఒక రకంగా చాలా అవమానకరమైంది, బాధాకరమైంది కూడా, సిగ్గుచేటు కూడా. అసలు ఇట్లా జరగాల్సిన తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి, త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో, ఎంతో చైతన్యానికి ప్రతీకగా నిలిచినటువంటి తెలంగాణలో ఇటువంటి ఈ జంపింగ్లు కావచ్చు, కప్పగంతులు కావచ్చు, ఇటువంటి నీచ రాజకీయాలతోటి కూడిన విధానాలు కావచ్చు, అసలు ఎవడు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో, ఎవడు ఉండడో, వాని భార్యకైనా చెప్తాడా, వాని పిల్లలకైనా చెప్తాడా, అసలు వాడి బతికేంది అనే అంత నీచమైన పరిస్థితిలో మనకు కనపడతా ఉంది. అయితే మీరు అన్నట్టు ఇప్పుడున్నటువంటి రెండు పక్షాల, అంటే కాంగ్రెస్లో ఉన్న రెండు పక్షాలు, ఇలా బయటోనికి ఏమవసరం, బయటోడు అయితే ఎవడు పట్టించుకోడు కూడా. అసలు కాంగ్రెస్లో ఉన్నటువంటి రెండు పక్షాల మధ్య జరుగుతున్న కొట్లాట, కీచులాట, ఘర్షణ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనైక్యతే ఇంత దూరం తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఏంది, ఒక అభద్రతతో కూడినటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. 64 మంది ఉన్నా, ఇప్పుడు 3-4 వచ్చినా ఇది సరిపోదు. రేపు ఏమైనా ప్రమాదం పొంచి వస్తే, ఏమైనా ఊహించింది జరిగితే నా సీటుని కాపాడుకోవాలి, నా కుర్చీని కాపాడుకోవాలి, నా పదవిని కాపాడుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి. కాబట్టి నేను ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను నేను లాక్కుంటే తప్ప నా మార్కు రాజకీయం చేయకపోతే నాకు భవిష్యత్తు లేదు, నాకు సీటుకు భవిష్యత్తు లేదనే దాంతో ఆయన ఒక అభద్రతలో ఉన్నాడు. పార్టీ పరంగా వచ్చినప్పుడు ఏంటంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు మేము పార్టీ జెండా మోసినాం. కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో అన్నిట్లలో కూడా మేము గతంలో అయితే టీడీపీతో కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్తో కావచ్చు, మేము వాళ్ళతోటి అనేక రకాల కేసుల పాలైనాం, జైళ్ళ పాలైనాం, ఆస్తులు కోల్పోయినాం, ఇంకా అనేక రకాలుగా నష్టపోయినాం. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళైనా లేకపోతే ఇతర అంటే కాంగ్రెస్ పార్టీని నష్టపరిచినటువంటి వాళ్ళని కాంగ్రెస్లోకి తీసుకుంటే, వాళ్ళు ఏ హోదాలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా తీసుకుంటే అది స్థానికంగా మాకు నష్టం అనే భావన కార్యకర్తల్లో, స్థానిక లీడర్లలో ఉన్నటువంటి అభిప్రాయం. సరే, జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేంత కూడా నాకు అనిపించేది అయితే కనుక అది ఇక ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పినట్టే. కానీ ఇప్పుడు ఏం ముప్పు ఉన్నది రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి? ఓకే, ఏమైనా ముప్పు ఉన్నదా? నిజంగా ఏమైనా ప్రమాదం ఉంది, ముప్పు ఉంది, ఇప్పటికిప్పుడు పేద గంతులేసి నన్ను చూడు, నా అందం చూడు అని కేసీఆర్ వచ్చి రోడ్ల మీద పడి ఎగిరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే అంత సీన్ లేదు. ఆయనే ముడ్డితోటి దేక్కుండా తిరుగుతున్నా, ఎవడొక్క సీటు వస్తలేదు, ఆయన వచ్చి చేసేది ఏమున్నది?
సరే మోడీ అమిత్ షాలు వాళ్ళే బీజేపీ పార్లమెంటరీ పార్టీలో తను తీర్మానం చేసుకోలేని దిక్కులేని స్థితిలో ఎన్డీఏలో పోయి ప్రధానమంత్రి అభ్యర్థిగా తీర్మానం చేసుకొని ఆ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ ఇక ఇక్కడ రాష్ట్రాలకు వచ్చి ఏమో గెలికి ఏమో చేసి ప్రభుత్వాలను కూల్చేసేంత సీన్ ఉందా? అటు రాష్ట్రం దేశంలో చూసినా అట్టే ఉంది, రాష్ట్రంలో చూసినా ఇట్లా ఎలగబడుతున్నది. ఇక ఇక్కడ ఆయన ప్రమాదం ఏమున్నది? ఇప్పుడు ఏ ప్రమాదం లేనటువంటి ఒక మంచి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ఇటువంటి ఏం అవసరం అని చెప్పి కార్యకర్తల్లో ఉంది, లీడర్లో ఉంది, మాలాంటి వాళ్ళ కూడా అదే అభిప్రాయం ఉంది. ఒకవేళ నిజంగానే ఈ ప్రభుత్వానికి ప్రమాదం ఉందనుకుంటే, ప్రమాదం పొంచి ఉందనుకుంటే ఆ విషయం బహిరంగ పరిస్తే మాలాంటి వాళ్ళం ప్రాణాలని పణంగా పెట్టైనా ఈ ప్రభుత్వాన్ని కాపాడుతాం. ఆ పని చేయాలి. కానీ ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, సివిల్ సొసైటీ తీసుకొచ్చింది, తెలంగాణ ఉద్యమకాలు తీసుకొచ్చారు, తెలంగాణ అమరవీరులు తీసుకొచ్చారు, మీలాంటి వాళ్ళు తీసుకొచ్చారు. నాకు ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంది, నష్టం జరగబోతున్నది, ఈ ప్రభుత్వాన్ని కూల్చోడానికి ఎవడో కుట్రలు చేస్తున్నట్టే బతికి బట్టగట్టనిస్తాం. ఇక్కడ తెలంగాణ పొలిమేల దాటిదాకా చంపుతాం. మనం ఊకుంటామా? మరి గటువంటి చేయకుండా ఏదో దగులు బాజీ వ్యకారం. ఇప్పుడు హైకమాండ్కి తెలియకుండా అయితే వ్యవహారం జరగదు కదా, వాళ్ళ పర్మిషన్ లేనిదైతే అడుగు ముందుకేయడానికి అవకాశం లేదు కదా. నాకు తెలిసినంత వరకు అక్కడ రెండు వర్గాలు ఏమున్నాయి? నాకు తెలిసినంత వరకు వాస్తవంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ తీసుకున్నది, బీజేపీ వ్యతిరేక పార్టీలను మనం బలహీనపరచొద్దు. అక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు, తెలంగాణలో ఉన్న ఇతర పార్టీలు కావచ్చు, లేకపోతే అట్లే ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఎవరైతే చిన్న చిత్కా 1-2 ఎమ్మెల్యే సీట్లున్నా, ఎంపీ సీట్లున్నా, ఏ పార్టీని కూడా వాళ్ళు ఒకటే ఒక గీటరాయి పెట్టుకున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఎక్కడ కూడా మనం డిస్టర్బ్ చేయొద్దు, వాటిని బలహీనపరచొద్దు, వాటిని అవసరమైతే మనము వాళ్ళ నుంచి సాయం పొందడము, వాళ్ళకి సాయం ఇవ్వడము అనే ఒక పాలసీ పెట్టుకున్నారు. అది ఓకే. ఈ పాలసీకి అనుగుణంగా నిన్న మొన్న జరిగిన లోటస్ పాండ్లో జరిగిన చర్యను కూడా తీవ్రంగా కేంద్రం అంటే ఢిల్లీ కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సమస్యను పరిష్కరించిండ్రు. ఇక్కడ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో కాలు ఇరిగి పడ్డప్పుడు కూడా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసి స్వయంగా మీరు హాస్పిటల్ పోండి అని చెప్పి ఒక సూచన చేసి ఒక సలహా ఇచ్చిపోయేటట్టు చేసిండు. అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ని మనం బలహీనపరిస్తే అది బీజేపీకి లాభం అవుతుంది, అటువంటి తిక్కల పని, మూర్ఖ పని మనం చేయొద్దు అనేది ఒక ఆలోచన ఉంది పాలసీగా. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా వచ్చిన ఫలితాలని సాకుగా చూపించుకుంటూ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి వాళ్ళు మన కాంగ్రెస్ని బలహీనపరిచిండు, తక్కువ సీట్లు వచ్చేటట్టు చేసిండని ఒక భూతాన్ని చూపిస్తూ తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆ భూతాన్ని ముందర పెట్టి ఈ ప్రయత్నం మొదలుపెట్టిండు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏంటంటే, రేపు మనం కనుక బీఆర్ఎస్ని బలహీనపరచకపోతే, వాళ్ళ ఎమ్మెల్యేని కొంతమందిని తీసుకోకపోతే మన ప్రభుత్వానికి కూడా ముప్పు ఉంది అనే ఒక రకమైనటువంటి ఏడుపు గొంటితనంతో ఢిల్లీలో ఏడ్చుకుంటూ కూర్చొని చెప్పిందే చెప్పి ప్రమాదం ఉందని ఒక గొబల్స్ ప్రచారం కోరుకొని ఆయన మీరు కనుక నాకు ఒక కనీసం కొంతమందినైనా తీసుకునే అనుమతి లేకపోతే ప్రభుత్వాన్ని ముప్పు ఉందని అనడం వల్ల నాకు తెలిసినంతవరకు నాకున్న సమాచారం మేరకు ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు ఒక 10 మంది వరకు, ఏ నియోజకవర్గం ఏ లీడర్ అని కాకుండా 10 మంది వరకు వస్తా అంటే అది మీరు ప్రయత్నం చేయండి, తీసుకోండి అని వాళ్ళు సూచాయిగా చెప్పినట్టుగా నాకున్న సమాచారం. జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఏం నడుస్తుంది అయితే పోయి వాస్తవంగా చెప్పాలంటే సంజయ్ నమ్మిన బంటుగా బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ నాకు డౌట్స్ ఉన్నాయి. ఆయన ఒక కోర్టుకు వస్తున్నాడా, నిజాయితీకి వస్తున్నాడా? కవితకు కూడా చాలా దగ్గర అనుకుంటాను. అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి, అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి, అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. సరే, మొత్తానికి ఏంటంటే ఆయన విశ్వ ప్రయత్నాలు చేసి వేమ నరేందర్ రెడ్డి లేకపోతే టీడీపీలో ఉన్న పాత పరిచయాలతోటి ఏదో ఒక ఎవడొచ్చే గతి లేదు, ఎవడొచ్చేటట్టుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటికి పోతాడా? పోచారం ఇంటికి పోతాడా? పోయే పరిస్థితి ఉంటుందా?
కాబట్టి వీళ్ళు అరే నువ్వు నీ పార్టీలోకి వస్తుంటే ఇంత దొంగతనంగా ఇంత అభద్రతతోటి నిన్ను నువ్వు నమ్మకుండా తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటిది? నువ్వే చెప్తున్నావు కదా అసలు బీఆర్ఎస్ మొత్తంగా విలీనమవుతుందని ఒకవైపు ఏమో గొప్ప ప్రచారం చేస్తున్నావు, ఒకవైపు బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుంది 24 మంది రెడీ ఉన్నారు, 30 మంది రెడీ ఉన్నారని ప్రచారం చేసుకుంటూ మిగిలేది 4 అని ప్రచారం చేసుకుంటూ నువ్వెందుకు భయపడాలా? ఓపెన్గా చెప్పు, నా దగ్గరకు వస్తున్నాను చెప్పు. ఇంత అభద్రత ఎందుకు? ఇంత లోపాయికారి ముసుగు రాజకీయాలు ఎందుకు చేయాలా? అంటే నువ్వు చెప్పేది నిజం కాదు. అంటే మీ ఆలోచన ఏంటి? మీ అనుమానం ఏంది? ఏం జరుగుతుందని మీ అనుమానం? ఇక్కడికి ఎప్పుడు మేము కాంగ్రెస్ చెప్పేది ఒకటే, ఢిల్లీ వాళ్ళకైనా అది చెప్తున్నావు, రేవంత్ రెడ్డికి అనేది చెప్తున్నావు, నీ ప్రభుత్వానికి ముప్పు లేదు. నువ్వే చెప్పినావు పార్టీలు ఫిరాయించిన వాళ్ళని చంపండి అన్నావు. అంటే తెలియక చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే స్ట్రాటజీ ఫెయిల్యూర్సా, లేకపోతే ఎట్లా చూస్తున్నారు మీలాంటి వాళ్ళు? జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ ఏదైతే జరిగిందో ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డికి ముప్పు తెచ్చిపెట్టినట్టే. ఆయనకు పదవి మంత్రి పదవి ఏదో ఇస్తారు, సైలెంట్ అవుతాడు కాడా? ఏది అని జీవన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తారు, ఈయన ఎవడు ఎందుకు తీసుకుంటాడు? ఆయన ఢిల్లీలతోటి మాట్లాడిన దాకా నాకున్న సమాచారం ప్రకారం ఢిల్లీలతోటి పొయ్యి మాట్లాడో ఢిల్లీలతోటి ఓపెన్ మాట్లాడిన దాకా ఆయనకి రాజీ ప్రసక్తే ఉండదు. ఎవ్వడు పోయి చెప్పినా అయినాడు. నాకు చాలా అత్యంత సన్నిహితులు ఎమ్మెల్యే ఎన్నికల అయిన తర్వాత కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కానీ అనేక సార్లు నాతో మాట్లాడిండు. ఆయన ఒక ప్రజాస్వామ్యవాదిగా పౌర హక్కుల సంఘంలో సభ్యుడిగా కొనసాగి తదనంతరం ఒక లాయర్గా వృత్తిని కొనసాగించి తదనంతరం రాజకీయాల్లోకి వచ్చి ఆ రోజున్న పరిస్థితులలో టీడీపీలో పోయి ఆయన ప్రజా జీవితంలో కొనసాగినటువంటి వ్యక్తి. తర్వాత మా అందరి సూచన మేరకు తెలుగుదేశంలో ఉంటే సరియైంది కాదనడం వల్ల కాంగ్రెస్లో పోయి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఓటములు వచ్చినా, ఎన్ని గెలుపులు వచ్చినా ఆయన జీవితాన్ని కొనసాగిండు. నాకు ఎన్నోసార్లు చెప్పిండు ఈ మధ్యకాలంలో, ఇన్నయ్య గారు నేను ఈ రాజకీయాలకు సరిపోను, ఈ ఓట్లు కొనే రాజకీయాలు నాకు సరిపోవు, డబ్బులు ఇచ్చి ఓట్లం కొనే రాజకీయాలు సరిపోవు, మందు ఇచ్చి ఓట్లం కొనుక్కునే రాజకీయాలు నాకు సరిపోవు, నాకు చాలా బాధగా ఉంది, అవమానంగా ఉంది ఈ రాజకీయాలు కొనసాగడం అని తన బాధను వ్యక్తం చేసుకున్నాడు. 1-2 రోజులు వచ్చి మీ ఆశ్రమంలో ఉండి కొద్దిగా మెంటల్గా పీస్ అంటే మంచిగా ఉండాలని అనుకుంటున్నాను కూడా ఈ మధ్య కాలంలో చెప్పిండు. ఓకే, చాలా ఒత్తిడిలో ఉన్నాడు ఈ రాజకీయాల్లో. సూచించారు నిన్న మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి జాయినింగ్ మీద కూడా ఆయన కామెంట్ చేసి మాట్లాడిండు. నేను మార్నింగ్ కూడా వినిపించినాను అది. అవును, ఆయన మాట్లాడిండు, ఇటువంటి రాజకీయాలు సరి అయినవి కావు అని మాట్లాడిండు. మరి అటువంటి మాట్లాడిన వ్యక్తి తన సొంత నియోజకవర్గాన్ని ఇటువంటి జరిగితే డైజెస్ట్ చేసుకోలేడు కదా. ఇప్పుడు పోచారం మీద మాట్లాడినప్పుడే ఆయన రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ ఉంది, అనుకూలమైన ఈ పిఆర్ వాళ్ళందరూ ఏం చేస్తుండ్రు? తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఆయన మాట్లాడింది లేదా? తెలియకుండా అయితే ఉండదు కదా. అరే ఆయనని రాత్రిపూట తీసుకొచ్చుకొని సంజయ్ని అంత దొంగతనంగా చేయాలనా? ఇంత నీచ రాజకీయాలా? మేము బహిరంగంగా చెప్తున్నాం. ఎందుకు దాన్ని కొత్తగా ఏదో జరిగినట్టుగా చూస్తారు? దేశంలో అన్ని పార్టీలు చేసేది ఇదే కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకటి. మొన్న టీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేసింది, రేపు ఇంకొకరు చేస్తారు, ఇంకో రాష్ట్రంలో ఇంకొక ఆయన చేస్తున్నాడు. అందరూ ఒకటే కదా, ఇంకేముంది అందులో? మనం పెద్దగా గొప్పగా మాట్లాడుకొని ఈయన ఇది చేసిండు అది చేసిండు అనుకోవడానికి. ఇప్పుడు టీఆర్ఎస్ చేసిందనే మనము తిట్టి దొంగ లంగ మోసగాడు విధవ మూర్ఖుడు అహంకారి వాడంతా ప్రజాస్వామ్య వ్యతిరేక ఇంకో లేడు, రాజ్యాంగానికి కొని చేసిండని ఇన్ని మాట్లాడినాం మనం. మాట్లాడినాం కదా. ఇవాళ ఇది చాలా సాధారణమైన విషయము. వీడాడు పోతాడు, వాడిడు పోతాడు, మన కళ్ళు మూసుకొని కూర్చోవాలా, నోటికి తాళం వేసుకోవాలంటే ఎట్లయితుంది? నేరమే అధికారమే నేరస్తులు చేస్తున్నప్పుడు ఓకే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడే. ఇవాళ జీవన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. దీంట్లో అయినా తర్వాత రాజు పడతాడు కావచ్చు, ఎందుకంటే ఈ ఎదవ రాజకీయాల్లో రాజు పడకపోతే బతకలేం కాబట్టి రాజు పడతారు. కానీ ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించడం నేర్చుకోకపోతే వాడు ఎమ్మెల్యే అయితేంది, ఎంపీ అయితేంది, వాడు మంత్రి అయితేంది, ముఖ్యమంత్రి అయితేంది, అంత విధవలు ఎందుకు బతికేది?
ఆ బతుకు ఎందుకు కావాలా? ఎవరికి కావాలా బతుకు? పోయి సావండి. ఉమ్, అరే కనీసం నీ నీచ రాజకీయాలను ప్రశ్నించకపోతే తర్వాత నువ్వు రాజీ పడతావా? నువ్వు మళ్ళా ఏదో ప్రజలకు ఉపయోగపడే ఏదో పదవి తీసుకొని పోతావా? అది వేరే విషయం. అరే ప్రశ్నించడం చేతగాని విధవలు, అరే మీరు ఎందుకు ఎమ్మెల్యేలు, ఉమ్, మీరు మంత్రులు కూడా ఎందుకు సావాడిని ఎక్కడైనా పడి? ఉమ్, మీ ముఖ్యమంత్రి ఏ విషయాలైతే మాట్లాడిండో మీ మేనిఫెస్టోలో పెడతారు. మేము పార్టీలో తీసుకోమని చెప్తారు. ఉమ్, దాన్ని వ్యతిరేకించి మీ ముఖ్యమంత్రి చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? సత్య శివలాగా ఉండడానికా? ఉమ్, ఓ పొంగులేటి మాట్లాడతాడు కదా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా. సీతక్క నువ్వేం చేస్తున్నావు? ఉమ్, ఓ నీ నక్సలైట్ని తుపాకులు వేసుకొని ఫోటోలు పెడతావు కదా. రేవంత్ రెడ్డి చేసే తప్పుల్ని మీరు ఎందుకు ప్రశ్నించరు? ప్రశ్నించకపోతే రేపు మిమ్మల్ని కూడా అదే గతి పట్టిస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఉమ్, ఇవాళ మీరు కనుక ప్రశ్నించకపోతే జగన్ రెడ్డికి జరిగింది నాకెందుకులే, రేపు ఇంకోని జరిగింది నాకెందుకులే అని ఊకుంటే రేపు సీతక్క కూడా ఇదే గది పడుతుంది. ఉమ్. పట్టదా? ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయి కదా. ఒకప్పుడు మీరు మీరు అనుకున్న రాజకీయాలు, మీరు ఉండాలి అనుకున్న రాజకీయాలు ఇప్పుడు ఉన్నాయా? మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఉమ్, ఆంధ్రప్రదేశ్లో ఉంటే అయిపోదా? ఉమ్. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఇప్పుడు మీరు కాంగ్రెస్ హైకమాండ్ని వెనకేసుకొస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళ అనుమతి లేనిదే ఆయన అడుగు కూడా వేయడానికి అవకాశం లేదు కదా. సరే ఆయన ఏదో చెప్పి చేసిండని అంటున్నారు. సో వాళ్ళు ఓపెన్గానే ఇప్పుడు ఇంత జరుగుతున్న వాళ్ళన్న మాట్లాడాలి కదా. మరి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేవు. ఇవాళ ఆ, నిన్నటి నుంచి శ్రీధర్ బాబు ఢిల్లీ వాళ్ళు ఉమ్. బట్టి పోయిండంటే ఎవరి వల్ల పోయిండు? ఢిల్లీ వాళ్ళు చెప్పకపోతే పోతారా? రేవంత్ పంపించిండు. రేవని చెప్తే వీళ్ళు ఇంటర్ అబ్బాలే ఉన్నావు. ఆ, అస్సలు అది కానే కాదు. ఉమ్, ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది? నేను అందుకనే ఓపెన్గా చెప్తున్నా. ఉమ్, ఢిల్లీ వాళ్ళు అవసరమైతే జీవన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి మాట్లాడేంతవరకు ఇది టీకప్పు తుఫానే కావచ్చు, ఆ, ఏదైనా కావచ్చు, ఉమ్, మీ మీడియా భాషలు ఏదైనా కావచ్చు, కానీ ఇది ఇప్పటికిప్పుడు పరిష్కారం కాదు. ఉమ్, కాదు. ఇప్పటికిప్పుడు కాదు. ఉమ్. రాజీనామా చేస్తారంటారా ఎమ్మెల్సీ? ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. ఆ, అది వాళ్ళు దాన్ని ఒప్పుకోరు, అది వేరే విషయం. అదే అదే. ఆ, లేకపోతే సెక్రటరీను ఉమ్. చైర్మన్ దొరకకుండా చేస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు ఆయన మనం అదే మనం చూడలే. చైర్మన్కి ఫోన్ చేసిండట, నేను లేని నల్గొండలో ఉన్నానట. సెక్రటరీ అడిగితే నాకు ఇవ్వద్దు, మీరు సార్కే ఇవ్వాలని ఆయన అన్నారట. అట్లా చేస్తారు. ఆ, ఇంకా 1-2 రోజులు ఇట్టే నడుస్తుంది. ఇప్పటికిప్పుడు ఇది పరిష్కారం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఉమ్, ఒంటి కాలు మీద తిరుగుతున్నారు. ఉమ్. ఆ, ఆ, చప్పట్లు కొడుతురా? ఆ, ఆ, ఇప్పుడు ఈ రెండు వర్గాల ఇక్కడ అంతే మరి. యాంటీ అనుకూల ఇప్పుడు బట్టి పోయిండు, మీరు ఆన్యం ఉన్నారు. ఆ, బట్టి లోపల ఏం చెప్పిండు మీకు ఏం తెలుసు? తెలియదు. పెదవులతోటి ఏం సైగా చేసిండు, నొసటితోటి ఏం సైగా చేసిండు. ఆ, ఆ? వీళ్ళ జేబులో పెన్నులే 3 రకాల పెన్నులు ఉంటాయట. ఒక్కొక్క పెన్నుకు ఒక్కొక్క అర్థం అట. ఆ, ఆ? ఆ, వీళ్ళు ఏ సైకిల్ చేస్తారు ఎవరికి తెలుసు? అవును. ఇప్పటికిప్పుడు ఇది పరిష్కారం కానియరు. ఈ ఎపిసోడ్ ఇట్లే ఉంటుందా కాంగ్రెస్లో ఎన్నటికీ? ఇదే రకమైన దీని ఏదో డెమోక్రసీ అని, లేకపోతే ఇంటర్నల్ డెమోక్రసీ అని రకరకాల పేర్లు పెడతారు, కానీ దీనివల్ల అసలైన ఇష్యూస్ కూడా పక్కకు పోయే అవకాశం, ప్రమాదం ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పక్కన పెట్టి ఉమ్, మళ్ళా మన తొలి వెలుగు ద్వారా నేను మీ ద్వారా విన్నవించుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇటువంటివన్నీ బంద్ చేయండి. మీ ప్రభుత్వానికి మీ ముఖ్యమంత్రి సీటుకి ఏ ప్రమాదం లేదు. ఒకవేళ ప్రమాదం ఉంటే బయట నుంచి లేదు, లోపటి నుంచే ఉంటుంది. ఉమ్. బయట నుంచి వచ్చి ఎవ్వడు కూడా దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవ్వరు లేడు. ఆయన కూడా లోపల నుంచే భయం ఉందేమో, అందుకే చేస్తున్నాడేమో. లోపల నుంచి ఉంటే నువ్వు లోపల పరిష్కరించుకో. ఇప్పుడు ఒక 10 అటు ఇటు అయితే కథమే కదా సార్. ఎవ్వడు పోడు, ఆ? అధిష్టానం కాదని ఎవడు పోడు. ఉమ్, ఇటువంటి పిచ్చి పనులు చేస్తే జరుగుతుంది. ఉమ్, ఇటువంటి పిచ్చి పనులు చేస్తే మంచిగా ప్రజల్లో పోయి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడి ఏదైనా చేస్తే ఆయనకి ఎదురు లేదు అసలు. రేవంత్ రెడ్డి గారి పాలనకి ముఖ్యమంత్రి పదవికి ఏ గండం లేదు. ఉమ్. అనవసరంగా లేనిపోయి అని గొక్కుంటాడు. మీ దోస్తు ఫామ్ హౌస్లో మీటింగ్లు పెడతా ఉన్నారు వరుసగా. ఏం మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి, ఏం జరుగుతూ ఉన్నది? ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తే ఏమో ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినావు, మాకు ముందు నుంచి ఫోన్ చేస్తే ఎప్పుడు ఎత్తలేదు కానీ మాకు చేయలేదు కానీ అంటున్నారట. అసలు ఏం జరుగుతున్నది ఫామ్ హౌస్ లోపల? ఆయన ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాడో మనం మాట్లాడుకుంటే మనకు కూడా బాధ అవుతుంది. కన్నీళ్ళు వస్తాయా మీకు? ఎందుకట్లా? అంత బాధ ఏమొచ్చింది? ప్రశాంతంగానే ఉండు కదా, ఏం టెన్షన్ ప్రశాంతం ఏం లేదు. మీరు అట్లా
అంటే తెల్ల పంచ కట్టుకొని సొక్కేసుకొని చెట్టు కింద కూర్చున్నాడు మంచిగా చల్లగాలికి. నలుగురు 5 పోలీసులు పారా కాస్తేనా ఏమి లేదు. అసలు సచ్చిన పాము ఇప్పుడు. అంతేనా? ఏం జరుగుతుంది అసలు లోపల? ఎవడు దిగుతాడు. అంటే మీ ఇప్పుడు ఎంపీలతో మీటింగ్ అంటున్నారు, లేదు అధికారులతోని, రిటైర్డ్ జడ్జిలతో మీటింగ్ అంటున్నారు. అది ఆయన కోసం. ఓకే. ఆయన కోసం. ఆయన వాస్తవంగా ఆయన చాలా రోజులుగా చాలా మందితోటి రిటైర్డ్ జడ్జిలు కావచ్చు, లేకపోతే లాయర్లు, సీనియర్ లాయర్లు, జూనియర్ లాయర్లు, లేకపోతే ఆయన ప్రభాకర్ రావు దొంగ ఉన్నాడు కదా తెలంగాణ దొంగ, అందరితోటి మీటింగ్లు చేస్తే ఏమొస్తుంది అంటే ఎట్లా కేసుల నుంచి ఎట్లా బయటపడాలనా మేము చూస్తున్నా కదా. నేను కూడా మీరు మొన్న చేసిన వీడియో మొన్న మన అదే ఆయనకు సూచనలు సలహాలు ఇస్తాం కదా, 3 ప్రతిపాదనలు త్రిశూల సూత్రం అన్నారు కదా. ఎంతమంది చూసి ఎంతమంది నాకు ఫోన్ చేసిండ్రో. ఓకే, అరే మంచిగున్నదని బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఓకే, కాబట్టి ఇవాళ ఆయన ముందుకు పోలేక వెనక్కి రాలేక ఆగంలో పడ్డాడు. అంటే పార్టీ కోసం పార్టీ బాగు చేయాలన్న డిస్కషన్ ఏం లేనట్టు కొడుతున్నది. ఏమో మొన్న గంగుల కమలాకర్ని పిలిచినట్టున్నారు, నిన్ననో ఇవాళనో హరీష్ కేటీఆర్ వచ్చిర్రు, మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కూడా. ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు 2 వచ్చిపోయారు, కోవలక్ష్మణ్ ఇంకెవరు ఉన్నారు వాళ్ళు 2 వచ్చిపోయారు. ఎవ్వరు వచ్చినా అన్న పోచారం పోయి రాలేదా? అంతే, ముందు రోజు పోయింది కదా తెల్లారు కదా. వాళ్ళు చెప్తాడు ఆడపోయి ఉల్టా ఈయనే ధైర్యం చెప్పిండట. ఎవరు? పోచారం. ఏం కాదన్నా, ఏం కాదు, బాగుంది, అంత బాగుంది, అది ఉంది ఇది ఉంది, మనం మనకు టెన్షన్ లేదు అని మాట్లాడినట. ఏమైంది కథ తెల్లారేసరికి? ఏమైంది? పోచారంని మంచిగా నీకు తిండి పెట్టాలా, నీకు అసలు నువ్వు ఇంట్లో ఉంటావా అని కొడుకులు బెదిరిస్తే దెబ్బకే రేవంత్ రెడ్డి గారు రమ్మనే పోయే కండ వేయించుకుని అని అయిపోయాయి. ఎవరిని నమ్ముతారు? ఇక నమ్మడానికి కూడా అవకాశం లేదు. పిలిస్తే పోతారు. లాస్ట్ సార్ ఒకసారి పోయి ఫామ్ హౌస్ చూసొద్దామని, ఇంకోటని పోయి మాట్లాడొస్తారేమో. ఇంకేమైనా ఆడేమైనా ఉంటే సీట్ కేసులో, బ్రీఫ్ కేసులో అంతే, బ్యాగులో ఇస్తే తెచ్చుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనం చెప్పినట్టు నిన్న మీరు హరగోపాల్ ఇంటర్వ్యూ కూడా రాత్రి ఎప్పుడో లేట్ నైట్ చూసిరా, వారు కూడా అదే చెప్పారు. అవును, దాదాపుగా సిమిలర్ మనం మాట్లాడిందే. బీఆర్ఎస్ పెట్టడం వల్ల తెలంగాణ తోటి ఆయన డిస్కనెక్ట్ అయ్యిండు, తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయిండు. మనం ఏదైతే మనం 3 అంశాలు మాట్లాడానో దాదాపుగా అదే. ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే, తెలంగాణలో ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే. ఆయన ఈ 3 విషయాల పట్ల నిర్ణయం తీసుకున్నంత కాలం ఆయన గురించి మనం ఎక్కువ బాధపడవద్దు. ఎందుకు బాధపడాలా? ఏం మంచి చేసిన బాధపడాలి? ఇప్పుడు ఆయనకి నోరుందా? ఆయన ఇప్పుడు జరుగుతున్న దాని మీద, ఎమ్మెల్యేలు పోయే దాని మీద మాట్లాడే అంత దమ్ము, ధైర్యము, సిగ్గు, ఎగ్గు ఆయనకి ఏమైనా ఉందా? నోరు తెలవగలుగుతాడా? లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తాను ఏదో పేపర్లలో రాయిస్తున్నట్టున్నారు. ప్రెస్ నోట్లు ఇవ్వాల్సిందే కానీ మీడియా ముందుకు వచ్చి అయితే అడ్రస్ మాట్లాడమని చూద్దాం, ఏ లీడర్లనే మాట్లాడమని చూద్దాం. ఇవాళ తెలంగాణ చైతన్యాన్ని నిరూపించుకునే తెలంగాణ సమాజం లీడర్లు కాదు, పార్టీలు కాదు. ఇవాళ బాన్స్వాడలో జరిగేదైనా, జగిత్యాలలో జరిగేదైనా తిరుగుబాటు ఎవరు చేస్తున్నారు? లీడర్లా? వీళ్ళు అసలు బతుకుడు ఎందుకు వీళ్ళు? అవును, ఎవరైనా దూకి సావాలా వీళ్ళు? సిగ్గుందా వీళ్ళకి? నువ్వు 9.5 సంవత్సరాల్లో వైసీపీని, బిఎస్పీని, టీడీపీని, కాంగ్రెస్ని, 4 పార్టీలని నువ్వు లేడకుండా చేసినటువంటి నువ్వు ఇవాళ మాట్లాడే నీకు అసలు ఏ విలువలు నేను మాట్లాడుతావు? నువ్వు ఆ పార్టీలు ఎవడైనా మాట్లాడితే వాడిని రాళ్ళతో కాదు పూలతో ఒకటి సంపాల. వాడిని కేటీఆర్ మాట్లాడుతుండే కదా, నిన్నేదో అన్నట్టున్నాడు, మళ్ళీ ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు. కేటీఆర్ ఏమున్నది ఆడ, అన్నిటి చేసుకొని తిరిగేటోడు ఏమున్నది ఆడ? ఇలా వాళ్ళ అయ్యే తిడతాడు, అరే నోరు దగ్గర పెట్టుకోరా, నువ్వు విధవ మాటలు మాట్లాడకు, యాస ప్రాసాలను బట్టి మాట్లాడకురా విధవా అని ఇప్పుడు తిడుతున్నాడు. అవునా? అంత మీటింగ్ నడుస్తుందా? ఎవడున్నాడు? ఎవడొచ్చాడు? సంతోష్ ఫోన్ చేస్తే ఎవడు ఫోన్ ఎత్తులేడా? ఎవరు? సంతోష్ ఫోన్ చేశాడా? ఓకే. ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే ఎవడెత్తుతాడు? ఎవడెత్తాడు? హరీష్ ఫోన్ చేస్తే ఎవడన్నా ఫోన్ లేపినా అన్నా ఇది ఉందన్నా, అది ఉందన్నా, అది లేదన్నా, ఇది లేదన్నా అంటాడు. కేటీఆర్ ఫోన్ చేస్తే కూడా ఏదో ఒక సాకు చెప్పి మా భార్య ఇట్లా, మా బిడ్డ ఇట్లా, కాలేజీ పోవాలా, ఇంకే హాస్పిటల్ పోవాలి, ఇంకేదో అని చెప్తుండట. ఏం చేస్తారు వీళ్ళు? ఎందుకు మీకు విలువని ఇవ్వాలా? ఎందుకు మీకు గౌరవం ఇవ్వాలా? మీరు గౌరవం ఇచ్చిండ్రా?
అవును. ఎవరికైనా గౌరవం ఇచ్చిండ్రా? మంత్రులకు ఇచ్చిండ్రా? ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రా? ఎవరు గౌరవం ఇచ్చిండ్రని వీళ్ళు? వీళ్ళకి తిప్పి కొడితే 40 ఏళ్ళు 50 ఏళ్ళు లేవు, 70 ఏళ్ళు పట్టుకొని నిలబెట్టి మాట్లాడతారు వీళ్ళు. ఇంత దారుణంగా ఉంటుంది. వీళ్ళకు ఉన్నాయి ఒకటే ఒక్క అవకాశం. ఒకటి బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేయడం, 2 జరిగినది మొత్తానికి క్షమాపణ చెప్పడం, 3వది సంస్థాగతంగా కింది నుంచి పై దాకా మార్పులు చేసి ఆ కోటరీ లేకుండా కుటుంబ నాయకత్వం లేకుండా చేస్తే తెలంగాణలో మంచి అవకాశం ఉంటుంది. అది తప్ప ముడితో దేకినా ముక్కుతో దేకినా దేంతో చేసినా ఇప్పుడు ఎవ్వడు వీళ్ళని కాపాడుకునే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదే ఎన్ఐ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.